పవన్ కళ్యాణ్ మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ వాపోతున్న జన సైనికులు మరి ఇంకెన్నాళ్ళు ఈ ఊడిగం చేయాలి, ఈ ఊడిగం చేస్తారు అంటూ కూడా వాళ్ళైతే ఫైర్ అవుతున్నారు అనమాట. అసలు ఏ విషయంలో వాళ్ళు ఫైర్ అవుతున్నారు అంటే జన సైనికులే కాకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో ఇదే విషయాన్ని మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మీరు ఒక పార్టీలో పొత్తుగా ఉన్నారు ఓకే, అయినప్పటికీ కూడా వాళ్ళకు మరీ ఊడిగం చేసే అంత అవసరం కూడా మనకు లేదు. మనకంటూ సొంతంగా ఒక పార్టీ ఉంది, మనం ఒక సొంతంగా మన క్యాడర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రీజన్ ఖచ్చితంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విధంగా చాలా మంది జన సైనికులు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న క్రమంలో మిగతా ఇప్పుడు వచ్చేటువంటి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటుంది, ఖచ్చితంగా సీఎం కూడా చంద్రబాబు నాయుడు అనే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే 20 సంవత్సరాలు కావచ్చు, ఇంకెన్ని సంవత్సరాలు కలిసి ఉండండి, నో ప్రాబ్లం, కాకపోతే మీరు కూడా స్ట్రాంగ్గా మన క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి కదా, మనందరం కూడా పొత్తుగా ఉన్నాం, వేరే వాళ్ళ జెండాల్ని కాకుండా మన జెండాల్ని మనం కూడా మోసుకోవాలి కదా, ఎప్పుడు కూడా వాళ్ళ జెండాలనే మోస్తే మరి మన జెండాలను ఎవరు మోయాలనే విధంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఓకే, ఓన్లీ పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా టీడీపీ తరపున ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే గౌరవం దక్కిస్తున్నారు, అందరూ కూడా వాళ్ళకే విలువ ఇస్తున్నారు, వాళ్ళ మాటలే పట్టించుకుంటున్నారు, వాళ్ళ మాట ప్రకారమే పనులన్నీ కూడా చేస్తున్నారు తప్ప జనసేన పార్టీకి సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ మాట కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా, మీరు మాకు ఇచ్చే విలువ ఇదేనా? కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మేమందరం కూడా ఎంతో కష్టపడ్డాము, మా కష్టం వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఆ శ్రమ తగ్గట్టుగా మాకు ఫలితం మాత్రం లేదు, మేము ఎమ్మెల్యేగా గెలిచాం కానీ ఎవరు కూడా మాకు వాల్యూ ఇవ్వట్లేదు, మా చెమట శక్తితోని మిమ్మల్ని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, మీ జెండలన్నీ కూడా మోసాం, కానీ ఇప్పుడు అదే మాకు అవమానంగా మారుతుందనే విధంగా చాలా మంది వీళ్ళందరూ కూడా అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి వాళ్ళు చెప్తుంది కూడా ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది ఓకే, మీరు 15 సంవత్సరాలు కావచ్చు 25 సంవత్సరాలు కూడా కలిసి ఉండండి, కాకపోతే మాకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, మీరు తన కింద పనిచేయాలి, మీకు సీఎం అయ్యే సత్తా కూడా మీకుందనే విధంగా వాళ్ళు అంటున్నారు. చూద్దాం మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, వాళ్ళు మాట్లాడుకొని సర్దుమణిగించుకుంటారా లేకపోతే నిజంగానే అసలు పార్టీలో విడిపోయేంత దూరం వెళ్తుందా చూడాలి.